కడప పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ వైసీపీ అధినేత జగన్ కు కౌంటర్ ఇచ్చారు. చీటింగ్ బుక్ లో నంబర్ 1 స్థానం జగన్ కి ఇవ్వచ్చు అన్నారు. ఆయన రాయలసీమ ముద్దు బిడ్డ కాదు, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ అన్నారు. పసుపు సైన్యం దెబ్బకి కడపలో కోలుకోలేకపోయారన్నారు లోకేష్. సో రాయలసీమకు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారని లోకేష్ ప్రశ్నించారు. దేవుని కడపలో మతాల మధ్య చిచ్చు పెట్టారని, మనం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు లోకేష్. వైసీపీ కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లో చేశాడు. ఆనాడే చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని. రాయలసీమ ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. 5 సంవత్సరాల్లో రాయలసీమకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారా? అంతెందుకు, బిందు సైద్యం లాంటి అద్భుతమైన ప్రాజెక్టుని కూడా ఆనాడు ఆపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే కనీసం ఆ కుటుంబానికి ఆనాడు అండగా నిలబడలేదు. ఇదే స్థానంలో, ఇదే భూమిపైన, ఇక్కడనే ఆనాడు యువగలం పాదయాత్ర నేను హామీ ఇచ్చా, మిషన్ రాయలసీమ ప్రకటించా. మన దేశానికే కాదు ప్రపంచానికి రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతానని ఆనాడు హామీ ఇచ్చా. పూర్వోదయ కింద 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పెట్టుబడి మన రాయలసీమకు తీసుకొస్తున్నాం.